ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ యాప్ని కంటిన్యూ చేద్దాం. అందులో భాగంగా ఈ యొక్క రెండు యాక్షన్లు చేద్దాం. ఒకటి వచ్చేసి సార్ట్ కార్ట్ బై ప్రైస్ చేయాలి, అలానే మన యొక్క కార్ట్ని క్లియర్ చేయాలి. ఓకే, సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క యూఐని డిజైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన యొక్క యూఐ ఎలా ఉంది అనుకోనంటే, సో ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి యాక్షన్స్ అని రావాలన్నమాట. ఓకే, సో అందుకోసం ఏం చేస్తున్నాను, మన యొక్క HTML ఫైల్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి టోటల్ ప్రైస్ ఉంది కదా. ఓకే, ఇది మన యొక్క డివ్. ఓకే, ఈ యొక్క డివ్లో మన యొక్క కార్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ వస్తాయి. ఆ తర్వాత మన యొక్క టోటల్ ప్రైస్ వస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఒక H2 పెడతాను. అంటే ఇక్కడ మై కార్ట్కి ఏ విధంగా అయితే పెట్టామో సేమ్ అలానే ఇక్కడ యాక్షన్స్ అంటాను. దీని కింద ఏం చేస్తాను అనుకోనంటే బటన్స్ రాస్తాను అనమాట. ఒకటి వచ్చేసి సార్ట్ బై ప్రైస్, అలానే ఇంకొకటి వచ్చేసి క్లియర్ కార్ట్. ఓకే, క్లియర్ కార్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, యాక్షన్స్ వచ్చేసి సార్ట్ బై ప్రైస్, అలానే క్లియర్ కార్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యాక్షన్స్ అనేది బ్లాక్లో ఎలిమెంట్ కాబట్టి మొత్తం ఆక్యుపై చేసింది. ఆ తర్వాత ఈ రెండు వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి పక్కనే వచ్చాయి అనమాట. సో కాబట్టి మనం వేరేగా మళ్ళీ ఫ్లిక్స్ రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. సరే, ఇప్పుడు మన యొక్క కార్ట్లోకి ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేస్తానో ఈ యొక్క రెండు ఐటమ్స్ అనేవి కార్ట్ నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా. సరే, ఒక్కసారి వీడియో పాజ్ చేసి మీ ఓన్గా ఆలోచించండి ఏం చేయగలము అనుకోనంటే, క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క కార్ట్ ఏరియా ఏదైతే ఉందో దానిని ఎంటీ చేసేయాలన్నమాట. సో దానిని ఎంటీ చేసామనుకోండి, ఎంటీ చేసిన తర్వాత మన యొక్క కార్ట్ డీటెయిల్స్ని రెండర్ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఇందులో ఏమి ఉండవు కదా. సో ఫస్ట్ ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క క్లియర్ కార్ట్ బటన్ మీద ఒక క్లిక్ లిజనర్ని ఇద్దాం. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే, సింపుల్గా క్లియర్ కార్ట్ అని రాశాను. ఓకే, ఈ యొక్క ఐడిని ఉపయోగించుకుంటాను. ఓకే, ఏం చేస్తాను అనుకుంటే ఎక్కడో దగ్గర. సో ఫస్ట్ ఏం చేద్దాం అనుకోనంటే, దానిని రిఫరెన్స్గా తీసుకుందాం. సో క్లియర్ కార్ట్ బటన్ అని అంటాను. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్లియర్ కార్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నట్టే, ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధించినటువంటి క్లిక్ లిజనర్ రాద్దాం. ఓకే, సో ఈ కిందకు వస్తున్నాను, ఈ కిందలో రాసేస్తున్నాను అనమాట. ఓకే, క్లియర్ కార్ట్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్. ఓకే, ఇప్పుడు వరకు మనం ఇక్కడ డైరెక్ట్గా ఫంక్షన్ రాస్తున్నాం కదా. ఫస్ట్ టైం నేను మీకోసం యారో ఫంక్షన్ రాసి చూపిస్తాను. ఓకే, చూసారా, ఫంక్షన్ అని రాయము. ఆ తర్వాత ఇందులో మనకి పారామీటర్స్ కావాలి అంటే ఆ పారామీటర్స్ని ఇందులో ఇచ్చుకుంటాము. అలానే ఆ తర్వాత యారో పెట్టుకుంటాం అనమాట. చూసారా, కొంచెం ఈజీగా ఉంటుంది అంతే, ఇంకంతకనే ఏమి లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి అనేది రాద్దాం. దానికన్నా ముందు అసలు ఇది క్లిక్ వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, క్లియర్ కార్ట్ బటన్ అని చెప్పి జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. క్లియర్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లియర్ కార్డ్ బటన్ అనేది ప్రింట్ అయ్యింది, అంటే మన యొక్క క్లియర్ కార్డ్ బటన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే, మన దగ్గర కార్ట్ అరే ఉంది కదా, ఇది మన యొక్క కార్ట్ అరే. మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, డైరెక్ట్గా ఈ విధంగా అందులోకి ఎంటీ వాల్యూని ఇలా పెట్టేయచ్చు అనమాట. కాకపోతే ఇది వర్క్ అవుతుందో అనుకున్నట్టు ఇది వర్క్ అవ్వదు. ఎందుకోసం అనుకోనంటే, ఇది చూసారా, ఇది మనం కాన్స్టెంట్ అని డిక్లేర్ చేసాం అనమాట. సో ఇది కాన్స్టెంట్ అని డిక్లేర్ చేసాం కాబట్టి అందులోకి మళ్ళీ వాల్యూ పెట్టడం అనేది జరగదు అనమాట. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేశాను. చూసారా, అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ అనేది అవ్వదు అనమాట. సో అటువంటిప్పుడు మీరు ఏం చేసేస్తారు అనుకోనంటే, మీలో చాలా మంది దీనిని లెట్లోకి మార్చేస్తారు అనమాట. లెట్లోకి మారిస్తారు అనుకోండి, వర్క్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం చెక్ చేద్దాం. సో కార్ట్ని క్లియర్ చేశాను. క్లియర్ చేసిన వెంటనే ఏం చేయాలి, మళ్ళీ మన యొక్క కార్ట్ డీటెయిల్స్ని రెండర్ చేయాలి, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు కార్ట్ అనేది అప్డేట్ అయ్యింది కాబట్టి. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, కొన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాను. క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేశాను. చూసారా, మన యొక్క కార్ట్ అనేది క్లియర్ అయిపోయింది అనమాట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ విధంగా చేయడానికి కోసం మనం ఏం చేసాము, దీనిని కాన్స్టెంట్ని తీసి లెట్గా మార్చాల్సి వచ్చింది అనమాట. అలా చేయకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మన యొక్క అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటనుకోనంటే, దీనిని ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను మన యొక్క కార్ట్ని. ఓకే, సారీ, కాన్స్టెంట్ డాట్ లాగ్ కాదు, కన్సోల్ డాట్ లాగ్. సో కన్సోల్ డాట్ లాగ్ చేసి మన యొక్క కార్ట్ని ఫస్ట్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఏం చేయగలము అనేది మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, మన యొక్క కార్ట్లోకి 2 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేశాను, దానిని ప్రింట్ చేస్తున్నాను జస్ట్. ఓకే, జస్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, ప్రింట్ చేశానా. సో ఇది మన యొక్క కార్ట్లో ఉన్నవి. దీని యొక్క లెంత్ ఎంత ఉందో చూసారా, దీని యొక్క లెంత్ వచ్చేసి 2 ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు,
దీని యొక్క లెంత్ 2 అంటే ఈ యొక్క అరేలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం అనమాట. అయితే ఈ యొక్క లెంత్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో అరే కూడా ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా! సో, ఇందులో ఒక ప్రాపర్టీ. సో, కాబట్టి దీని యొక్క వాల్యూని మనం అప్డేట్ చేయగలమనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క కార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 0కి సెట్ చేస్తాననమాట. ఓకే. 0కి సెట్ చేసిన తరువాత మీకు ఆ యొక్క కార్ట్‌లో ఏముందనేది మీరు ఒకసారి చూడండి. ఓకే. జస్ట్ ఒకసారి కొన్ని ఎలిమెంట్స్‌ని యాడ్ చేద్దాం. ఓకేనా? సో, కొన్ని ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తున్నాను. క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేశాను. చూసారా? ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క కార్ట్‌ని మనం ప్రింట్ చేసాం. ఓకే. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు అందులో 3 ఉన్నాయి. దీనిని లెంత్ వచ్చేసి 0కి సెట్ చేసిన తరువాత ఈ యొక్క కార్ట్‌ని ప్రింట్ చేసాం. అది వచ్చేసి ఎంప్టీ అనమాట. సో, ఎప్పుడైనా మీ యొక్క అరేని మీరు ఎంప్టీ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారనుకోండి, సింపుల్‌గా కార్ట్ డాట్ లెంత్‌లోకి 0 పంపించేయండి. మీ యొక్క అరే మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే మీ యొక్క అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ పోతాయన్నమాట. ఓకేనా? అంతేగాని ఈ విధంగా మీరు ఒక కొత్త రిఫరెన్స్‌ని పెట్టకండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే, ఒక కొత్త అరేని మీరు క్రియేట్ చేస్తున్నారు. అంతే కదా! ఒక కొత్త ఎంప్టీ అరేని క్రియేట్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి వేరియబుల్‌లో పెడుతున్నారనమాట. సో, ఈ విధంగా ఒక కొత్త రిఫరెన్స్ వస్తుంది. సో, ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదనమాట. సో, మీరేం చేస్తారనుకోనంటే, ఉన్న రిఫరెన్స్‌ని ఉపయోగించి దాని యొక్క లెంత్‌లోకి 0 పెట్టేసారనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ యొక్క అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ పోతాయనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేసామనుకోనంటే, మన యొక్క క్లియర్ కార్ట్ యొక్క ఫంక్షనాలిటీని కంప్లీట్ చేసాం. అంతే కదా! ఇక్కడ మీరు చూడండి క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అన్నీ వెళ్ళిపోతున్నాయి. సరే, ఈ యొక్క క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే. సో, క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఈ పైన మన యొక్క ఫీడ్‌బ్యాక్ ఉంది కదా! అది చూపిద్దాం. సో, అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ అప్డేట్ యూజర్ ఫీడ్‌బ్యాక్ ఉంది కదా! సింపుల్‌గా రాసేద్దాం అనమాట. ఓకే. కార్ట్ ఈస్ క్లియర్డ్ అని చెప్పేసి. ఓకేనా? సో, ఏమిద్దాం? గ్రీన్ అంటే సక్సెస్ అని ఇద్దాం. ఓకేనా? జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే. కార్ట్‌లో కొన్ని ఐటమ్స్ ఇచ్చాను. క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేశాను. కార్ట్ ఈస్ క్లియర్డ్. ఓకేనా? బానే ఉంది కదా! అలానే మనం ఇక్కడ ఇది చేయడం మర్చిపోయాము. ఇక్కడ చూడండి మనం రిమూవ్ మీద క్లిక్ చేసాం. సో, రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఫీడ్‌బ్యాక్ చూపించట్లేదు కదా! అది కూడా చూపించేద్దాం. ఓకే. సో, రిమూవ్ ఎక్కడుంది? ఇక్కడ మనం రిమూవ్ చేస్తున్నాము. ఓకే. ఇక్కడ రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ చూపిస్తున్నాం. సో, రిమూవ్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క అప్డేట్ యూజర్ ఫీడ్‌బ్యాక్ చేద్దాం. ఏ ఐటెమ్‌ని రిమూవ్ చేసాము అనేది ఇక్కడ మనకి తెలీదనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనకి ఓన్లీ ఇండెక్స్ వచ్చింది. మన దగ్గర ఐడీ ఉందనమాట. సో, మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఆ యొక్క ఐడీని ఉపయోగించి ఆ యొక్క ప్రొడక్ట్‌ని తెచ్చుకోవచ్చు. అదొకసారి మనం చేసేద్దాం. ఓకే. ఒకసారి ఏం చేస్తాను అనుకోనంటే ప్రొడక్ట్ అని చెప్పేసి మన యొక్క కార్ట్ ఉంది కదా! మన యొక్క కార్ట్‌లోకి వెళ్తాను. కార్ట్‌లోకి వెళ్ళి దాన్ని ఫైండ్ చేస్తాను. ఓకే. యారో ఫంక్షన్ వాడాను. మన యొక్క ప్రొడక్ట్‌లో ఏదైతే ఉందో అంటే ఈ యొక్క కార్ట్‌లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుందనమాట. అందులో ఉన్నటువంటి ఐడీ తోటి ఈ యొక్క ఐడీ అనేది మ్యాచ్ అవుతుందనమాట. ఆ విధంగా నాకు ఆ యొక్క ప్రొడక్ట్ వస్తుంది. ఆ యొక్క ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి నేమ్‌ని ఇక్కడ నేను వాడతాననమాట. ఓకేనా? ప్రొడక్ట్ డాట్ నేమ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్. చూడండి జావా స్క్రిప్ట్ అనేది ఈజీయే, ఏమీ లేదు. జస్ట్ ఒకసారి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే. ఓకే. 3 యాడ్ చేశానా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇది రిమూవ్ చేశాను. ఓకే. రిమూవ్ చేసినప్పుడు ఏమొచ్చింది? కెన్ నాట్ రీడ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అన్‌డిఫైన్డ్ నేమ్. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే ఇక్కడ మనకి ఏం జరిగింది? స్ప్లైస్ అయిపోయిందనమాట. సో, స్ప్లైస్ అయిపోయిన తరువాత మళ్ళీ దాన్ని మనం ఫైండ్ చేస్తున్నాం. సో, కాబట్టి ఇక్కడ మనకు ఉండదు. సో, కాబట్టి ఏం చేస్తున్నానంటే దీన్ని జస్ట్ టాప్‌లోకి పంపించాననమాట. సో, ఫస్ట్ ఈ యొక్క ఐడీని ఉపయోగించి మనం ఒక ప్రొడక్ట్‌ని ఫైండ్ చేసేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కదా! సో, ఆ యొక్క నేమ్‌ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోగలననమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి రిమూవ్ మీద క్లిక్ చేశాను. చూసారా? ల్యాప్‌టాప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్. సో, రిమూవ్ చేసినప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే దీనికి ఓకే. ఎర్రర్ అని పంపిద్దాం. ఓకేనా? సో, నిజానికి అది సక్సెస్ అని బట్ ఇక్కడ ఎర్రర్ అని పంపిద్దాం. ఎందుకంటే రిమూవ్ చేసాం కదా! కొంచెం రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కాబట్టి. ఓకే. చూద్దాం. చూసారా? ల్యాప్‌టాప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్. ఇప్పుడు ఇది చూడండి ఫోన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్ట్. ఓకే. అలానే కొన్ని ఎలిమెంట్స్‌ని యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత క్లియర్. కార్ట్ ఈస్ క్లియర్డ్. ఓకేనా? సో, ఈ విధంగా యూజర్‌కి ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలుగుతున్నాము. ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో, ఫైనల్‌గా ఇదేంటి అనుకోనంటే మనం కొన్ని ప్రొడక్ట్స్‌ని ఇందులోకి యాడ్ చేసిన తరువాత ఓకే. ఇప్పుడేంటి సార్ట్ బై ప్రైస్ అని కొట్టామనుకోండి. ఫస్ట్ వచ్చేసి 1000 రావాలి. ఆ తర్వాత 5000 ఆ తర్వాత 20,000 అనమాట. ఓకే. అసెండింగ్ ఆర్డర్‌లో మనకి రావాలి. సో, ఈ యొక్క సార్టింగ్ ఫంక్షనాలిటీ చేయడానికి మనకి అరేస్‌లో సార్ట్ అనేటువంటి ఒక మెథడ్ ఉందనమాట. ఓకే. కానీ గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూస్ పరంగా ఈ యొక్క సార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మీరు అనుకున్నట్టు ఈ యొక్క సార్ట్ అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెథడ్ అయితే కాదనమాట. సో, దీని గురించి మీరు గ్యారంటీగా తెలుసుకోవాల్సిందే. ఓకే. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.